మీకు ఒక సీక్రెట్ చెప్పనా? ఇన్నాళ్ళ నా విశ్వాస జీవితంలో నా సొంతానికి ఇది కావాలి తండ్రి అని ఎప్పుడూ నేను ప్రార్థించలేదు. నా సొంతానికి, మరలా చెప్తున్నా, గ్రంథం పట్టుకు చెప్తున్నా, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, కానీ ఏ రోజు నా సొంతానికి నాకు ఇది కావాలి తండ్రి అని ఎప్పుడు నేను నా తండ్రిని అడగల. ఇతరుల కోసం అడిగాను, ఇతరుల స్వస్థత కోసం అడిగాను, ఇతరుల జీవితాల కోసం ప్రార్థించాను, సంఘ బిడ్డల కోసం ప్రార్థిస్తుంటాను. ఎవరైనా నన్ను ప్రార్థన విన్నపాలు, అయ్యా నా కోసం ప్రార్థించండి అని అడిగితే వారి కొరకు ప్రార్థిస్తుంటాను. అలా కామెడీ చేసిన వారి కొరకు ప్రార్థిస్తుంటాను. ఏనాడు ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నాకు ఇది ఇవ్వు, ప్రభువా నాకు ఇలా చెయ్యి, నాకు ఇలా జరిగించని ఇంతవరకు ఏనాడు నేను ఆయన సన్నిధిలో మోకరించింది లేదు. ఏనాడు ఆయన సన్నిధిలో ఒక్క మొక్క అడిగింది లేదు. అడగను కూడా, అడగను. ఎందుకంటే నాకు ఏం కావాలో నాకంటే బాగా మా నాన్నకు తెలుసు అనే విశ్వాసంతో బతుకుతున్నాను నేను. ఆ విశ్వాసం క్షీణించినప్పుడు కదా ప్రభువా మరి ఏంటి ప్రభువా నా గొడవ అని అనాల్సి వస్తుంది. నేను అలాగ అనట్లా. ప్రభువా నీ పని చేసుకుంటూ పోతున్నా, నీ ఇష్టం. పాల ముంచినా నీదే భారం, నీట ముంచినా నీదే భారం, శోధనలైనా నీ ఇష్టం, వేదనైనా నీ ఇష్టం, కన్నీళ్ల గుండా నడిపించి నాకు ఏదైనా పాఠం నేర్పిస్తావా, నేర్పించి నీ ఇష్టం. కష్టాల గుండా నడిపించి నాకు ఏదైనా గుణపాఠం నేర్పిస్తావా, నేర్పించి నీ ఇష్టం. ముళ్ళు శోధనలు ఏమైనా వస్తాయా, రాని నీ ఇష్టం. నా బ్రతుకు నీది తండ్రి, నీ చిత్తమే నా బ్రతుకులో సిద్ధించాలి. నీకు ఏది ఇష్టమో అది నా బ్రతుకులో జరిగించు.